ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు ఒక వార్తా సంచలనంగా మారింది. చాలా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గుణపంలా కూడా తయారైంది ఇది. అదే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. నిజంగా ఇవి సమర్థించే వ్యాఖ్యలేనా లేదంటే అసమర్థించే వ్యాఖ్యలా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ముందుగా నోరు జారిన విషయం వాస్తవం అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, గతంలో టీడీపీలో గొప్ప స్థాయిలో నిలబడ్డ వాళ్ళే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తంతో అన్నారు. అవును, ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కరెక్టే కదా అనిపించింది. బాత్రూమ్ కెమికల్స్ అన్నారు, తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అంటూ వ్యాఖ్యానించారు కదా, మీరు దాన్ని సమర్థిస్తారా? అలా మాట్లాడాల్సిన మాటలేనా అవి అని సదర ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా ఆయన మొహమాటం లేకుండా ఒక మాట చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తులలా ప్రవర్తించలేదు అనేది క్లియర్గా ఆయన కుండబద్దలు కొట్టారు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అనేలా ప్రవర్తించారు అంటూ ఆయన మాట్లాడారు. స్పష్టమైన నివేదికలు ఏవీ లేకుండానే కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనేది నిజంగా అది చాలా తప్పే అంటూ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ దాన్ని పట్టుకొని మరో 2 అడుగులు వేయడం అనేది చాలా మంచి పరిణామం అయితే కాదు. అది పార్టీకి చేదు చేసింది తప్ప మంచి చేయలేదు అనేది ఇది కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రత్యర్థుల మాటలు ఎన్ని చెప్పినా ఎవరికి అర్థం కావడం లేదు. వాస్తవం ఏంటంటే బాత్రూమ్ కెమికల్స్ అనడం అయితేనేమి ఆధారాలు లేవు, జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో, పంది కొవ్వు కలిసింది లడ్డూలో అంటూ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు లేవు. మరి ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో నిలబడి మాట్లాడాల్సిన మాటలు అయితే ఇవి కాదు కదా అంటూ సుజనా చౌదరే కాదు బీజేపీ పెద్దలు కూడా గట్టిగానే మొట్టికాయలేశారట. ఢిల్లీలో ఉన్న పెద్దలు సైతం దీన్ని చాలా తప్పు పట్టారు, కానీ పైపెచ్చు బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంతే, ఏదైనా తనకు నచ్చని పని, తనకు అన్యాయం జరిగినప్పుడు లేదంటే తనకు ఇబ్బంది గాయం కలిగినప్పుడు దాన్ని బయటకు రాకుండా చక్కదిద్దుకునే నైపుణ్యం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు ఎన్నో చూస్తున్నాడు. ఇట్లాంటివి తన మీద చాలా వచ్చాయి. అడ్డంగా చంద్రబాబు దొరికిన ఘట్టాలు కొన్ని 100 ఉన్నాయి. చంద్రబాబు తను ఏది అడ్డంగా దొరికినా దాని నుంచి డైవర్ట్ చేసిస్తాడు. అక్కడ నుంచి మనని మాయ చేసి మళ్ళీ పక్కకు ఇంకో టాపిక్ను ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చూసుకునేలా దాన్ని ఒక పక్క ప్లాన్తో ముందుకు పోతుంటారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే సరే సాధారణంగా ఆయన అబద్ధాలే చెప్తాడు, ఆయన మంచి ఎప్పుడు చెప్పాడు అనుకోవచ్చు. ఈ కొత్తగా వస్తున్న ఈ పవన్ కళ్యాణ్ రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా ఎంతసేపు డిప్యూటీ సీఎం అని ఒక ట్యాగ్ లైన్ వేసుకొని తిరగడము, ఆ జుట్టు ఎగిరేయడం తప్ప తాను ఏమైనా పనులలో ఎగిరేసే పనులు ఏమైనా చేశాడా అనేది ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడం కాదు, అసలు పవన్ కళ్యాణ్ లోపం చాలా గట్టిగా బయటపడుతుంది. సొంత పవన్ అభిమానులే ఈరోజు అసహనంతో ఉన్నారు పవన్ చేస్తున్న పనుల పట్ల. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఎన్నో మార్పులు శ్రీకారం చుడతారనుకుంటే 2 సంవత్సరాల్లో ఉనుకే లేదు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఏమునుకుంటుంది అనేది దేవుడెరుగు. ఆల్రెడీ 5 ఏళ్లలో 2 సంవత్సరాలు పూర్తయింది. మరో సంవత్సరం అయితే చివరి సంవత్సరం మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించి అంటే మరో 2 సంవత్సరాలు ఉంది హార్డ్గా. 2026 మార్చి వచ్చేసింది, ఏప్రిల్ వచ్చేస్తూనే ఉంది. అంటే ఈ 2026 అనేది కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయే పరిస్థితి. ఇక 2027 నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు ప్లానింగ్లు అనేది మొదలవుతూనే ఉంటాయి అన్ని పార్టీలకు సంబంధించి కూడా. 2028 నుంచి మొత్తం రాజకీయ ప్లాన్లోనే యాక్షన్ రియాక్షన్ లాగానే ఉంటాయి. 29 ఇలాగ ఎన్నికలు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన పనిలే. అంటే 28, 27 అంటే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉన్న తరుణము. 2 సంవత్సరాల ఒక 7 నెలల్లో, 2 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉండగలుగుతారు అంతే. ఇది కళ్ళు మూసుకొని తెరిచే లోపు అయిపోయే సమయం కాదా? ప్రజలకు మంచి చేయలేనప్పుడు, ప్రజలకు ఇచ్చిన హామీలను మనం నిలబెట్టుకోలేనప్పుడు నిజంగా మనల్ని ప్రజలు మళ్ళీ నమ్మేదానికి ఎర్రివాళ్ళ. గతంలో ప్రజలు ఓట్లేశారు, ఈసారి ఇంకా మంచి మాటలు మాయ మాటలు చెప్తే మళ్ళీ ఓట్లేస్తారా? ఇప్పటికే సామాన్య ప్రజలకు సినిమా అర్థమైపోయింది. అధికారం రాకముందు ఏం చెప్పారు వీళ్ళు, అధికారం వచ్చాక ఏం చెప్పారు. సొంత టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలే నిన్ను అంటున్నారు, రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు, రేవంత్ రెడ్డి గొప్పగా మమ్మల్ని చూసుకుంటున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మా ఉనికే లేదు, మా ఉనికిని కాపాడండి, మాకు ఎంకరేజ్ చేయండి అయ్యా అంటూ సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి అయితేనేమి ఆర్ నారాయణమూర్తి స్టేజ్ మీదే చెప్పేసిన మాటలు ఇవి. నిన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనే విషయం కూడా చిరంజీవి పక్కన పెట్టాడు. కనీసం పవన్ పేరు కూడా తీయలేదు మెగాస్టార్ చిరంజీవి. ఎందుకు? పవన్కి బాధ్యత లేదా? ముగ్గురు కలపడంలో ఉన్న బాధ్యత, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చూసుకోవాల్సిన బాధ్యత పవన్కి లేదా అయ్యా? మరి 3 పార్టీలు కలిసి ఒక పార్టీగా గెలవాలి, జగన్ను అధికారంలోకి దించాలి అనే ఆలోచన చేసిన ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్కి, మరి ఆ పవన్ కళ్యాణ్కి తెలియదా మనం అధికారంలో ఉన్నాము, ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన కానీ ఏమైనా ఉందా?
కనీసం అన్నా చేయాలి కదా. వేరే వేరే అంటే నీకు అవగాహన లేదు, నీకు పెద్దగా దానిపై అనుభవం లేదు అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద నన్ను అనుభవం ఉంది కదా నీకు. నిన్ను కాపాడిందే సినిమా ఇండస్ట్రీ అంటుంటావు కదా, మరి ఏం చేసినావు సినిమా ఇండస్ట్రీకి? ఏమైనా చేసి ఉంటే వీళ్ళు ఈరోజు ఈ మాటలు మాట్లాడేవాళ్ళు కాదు కదా. అంటే అడ్డంగా చెప్పాల్సింది ఏంటంటే అధికారం ఒకటి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పరిపాలనలో మార్పులు లేవు, ఏమీ లేవు అనేది క్లియర్గా కనబడుతున్న అంశం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.